హాయ్ అండి. ఈ జ్యూస్ని చూసారా? గ్రీనిష్ కలర్లో ఎంత కలర్ఫుల్గా ఉందో. చూడటానికే కాదండి, దీని టేస్ట్ కూడా చాలా బాగుంది. దీన్నైతే గోధుమ గడ్డి జ్యూసు అంటారు. ఈ గడ్డిని అయితే మేము ఇంట్లోనే పెంచామండి. మేము పెంచుకున్న గడ్డిని అయితే చూడండి ఎంత బాగా ఒత్తుగా అలాగే కలర్ఫుల్గా చూడటానికైతే చాలా బాగుందండి. ఈ గడ్డిని పెంచడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అండి. మేము చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు పెంచుకొని చూడండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిదండి. దీన్ని ఎలా పెంచుకోవాలో ఒకసారి నేను క్లియర్గా మీకైతే వీడియోలో చెప్తానండి. ముందుగా అయితే గోధుమలను తీసుకొని వాటిని ఒక 24 అవర్స్ వరకు వాటర్లో నానబెట్టుకోవాలండి. ఈ నానబెట్టుకున్న గోధుమలను అయితే ఒక క్లాత్లో వేసేసి మూటలాగా కట్టేసి ఒక 2 డేస్ వరకు ఉంచితే వాటికి మొలకలు అయితే వస్తాయండి. అలా మధ్య మధ్యలో వాటర్ని కూడా స్ప్రే చేసుకుంటుంటే మొలకలు బాగా వస్తాయండి. ఇలా వచ్చిన మొలకల్ని మనము ఒక ట్రే అయితే తీసుకోవాలండి. ఆ ట్రేకి హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్లో మట్టిని అయితే ఫుల్గా వేసేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ మొలకల్ని ఆ మట్టిలో వేసేసి వాటిపైన మళ్ళీ మట్టిని అయితే వేసేసుకోవాలండి. వేసేసుకొని వాటర్తో స్ప్రే చేసేసుకుంటే నెక్స్ట్ డే కల్లా ఇలా కొంచెం కొంచెంగా గడ్డి అయితే పెరగడం మొదలవుతుందండి. ఇది రోజు రోజుకి కొద్ది కొద్దిగా పెరుగుతూ పూర్తిగా 9 రోజులకైతే గడ్డి అయితే పూర్తిగా పెరిగిపోతుందండి. ఈ గడ్డిని పెంచుకొని ఆ జ్యూస్ తాగడం వల్ల అయితే ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. బ్లడ్ లెవెల్స్ని పెరిగేలా చేస్తుంది. అలాగే బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరిగేలా కూడా చేస్తుందండి. మీకు ఇలా పెంచుకోవడం ఇష్టపడితే కనుక ఖచ్చితంగా గడ్డిని పెంచుకొని జ్యూస్ని అయితే చేసుకొని తాగండి. ఇది మనము కట్ చేయడానికి మినిమం 9 రోజులు అయితే పడుతుందండి. ఇలా 9 రోజుల వరకు మనము వాటర్ని స్ప్రే చేసుకుంటూ ఇలా గడ్డిని అయితే పెంచుకోవాలండి. నెక్స్ట్ అయితే మనము ఈ గడ్డిని కట్ చేసుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా ఉందండి. మనం గడ్డి కట్ చేసుకోవాలంటే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక కొమ్మకి మరొక కొమ్మ కూడా యాడ్ అవుతుందండి. ఇట్లా అంటే ఒక కొమ్మకి 2 కొమ్మలు వచ్చినప్పుడు మనం పూర్తిగా గడ్డిని అయితే కట్ చేసేసుకోవచ్చండి. మనం ఎంతవరకు అయితే జ్యూస్ తాగుతామో అంతవరకు మనకు కావాల్సినంత గడ్డిని అయితే ఇలా కట్ చేసేసుకొని వాటిల్లో మళ్ళీ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీలో వేసుకొని వడకట్టుకోవడమేనండి. ఇలా వడకట్టుకున్న దాంట్లో కొంచెం తేనె నిమ్మరసం కూడా కావాలంటే మనం యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఆ జ్యూస్ని మార్నింగే పరగడుపున ఏమీ తినకుండా ఆ జ్యూస్ తాగి ఒక గంట వరకు ఏమి తినకుండా ఉంటే దాని బెనిఫిట్స్ అయితే మనకి చాలా బాగా వస్తాయండి. మీరు కూడా కుదిరితే ఇలా ఒకసారైనా ట్రై చేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మహా ఫుడ్ వ్లాగ్స్.